హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 24 వినేద్దామండి. మూర్తి, మాకు కొన్ని సందేహాలున్నాయి. ముందు వాటి గురించి చెప్పేస్తే తరువాత వేరే విషయాలు మాట్లాడుకోవచ్చు. మోహన్, అడుగు అని ప్రారంభించాడు సత్యం. నీకు సందేహమేగా, నువ్వే అడుగు. ఎవరైతే ఏం అన్నాడు మోహన్. ప్రజలంటే ఏమిటో అర్థం చేసుకోవడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది మూర్తి. ప్రజలకి సేవ చేయడం అంటే ఏమిటి? అందరూ వాళ్ళకి సేవ చేస్తే మరి వాళ్ళేం చేస్తారని సందేహం పట్టుకుంది మాకు అని నవ్వాడు సత్యం. మిగతా వాళ్ళు కూడా నవ్వారు. మూర్తి కూడా నవ్వి, మీరు కొంతైనా చర్చించి ఉంటారు కదా, మీరెలా అనుకున్నారు చెప్పండి అన్నాడు. ప్రజలంటే పేదవాళ్ళు. ప్రజల కోసం పనిచేయడం అంటే పేదవాళ్ల కోసం పనిచేయాలని అర్థం, అంతేనా? పనిచేసేదెవరు అన్నాడు మూర్తి. ఇంకెవరు, మనమే అన్నాడు సత్యం. మనం అంటే ప్రజల కోసం పనిచేయాలని స్థిరపడ్డవాళ్ళం. మనం కూడా ప్రజలమేనా కాదా? అదే తికమక్కగా ఉంది మాకు. మనం కూడా ప్రజలమే అయితే ప్రజలకి సేవ చేయాలి అని ప్రత్యేకంగా అనడం ఎందుకో? మనం ప్రజలం కాకపోతే మరి మనం ఎవరం? మనం మనకే సేవ చేసుకుంటున్నట్ట, ఎవరికన్నా చేస్తున్నట్ట? అదే తెలియడం లేదు మాకు. రెండూను అని ఎందుకు అర్థం కాలేదు? ప్రజలకు సేవ చేయడం అంటే ప్రజల పక్షానికి సేవ చేయడం అని, ప్రజా వ్యతిరేకుల పక్షానికి కాక ప్రజల పక్షానికి అని. దోపిడీ పద్ధతుల్లో నడుస్తున్న ఒక సమాజం ఉందనుకోండి. ఇప్పటి సంగతే కాదు, పూర్వమైనా సరే, బానిసల కాలంలో అయినా ఇప్పుడైనా సరే దోపిడీ పద్ధతుల మీదే నడుస్తున్న ఏ సమాజాన్నైనా తీసుకోండి. శ్రమ చేసే వాళ్ళకి ఆ శ్రమకి బదులుగా రావలసిందంతా రాకుండా అందులో చాలా భాగాన్ని ఏమీ శ్రమ చెయ్యని వాళ్ళు లాగేయడమే కదా దోపిడీ అంటే. అలా దోపిడీ జరిగే సమాజంలో మొత్తం కొంత జనాభా ఉంటారు. ఆ జనాభా అంతా అంటే మొత్తం మనుషులు వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి రెండు రకాలుగా ఉంటారు. ఒక రకం అంతా ప్రజలు, రెండో రకం అంతా ప్రజల వ్యతిరేకులు. ఈ ప్రజా వ్యతిరేకులై పరిపాలన చేసేవాళ్లుగా ఉంటారు. ఎవరిని? ప్రజల్ని. ఈ పరిపాలన చేయడం అనే పనిని బట్టి పాలించేవాళ్ళు అని, ప్రజలు అని తేడాలు వస్తాయి. దోపిడీ సమాజాల్లో ఎప్పుడూ ప్రజల భాగాన్ని ప్రజల వ్యతిరేకుల భాగమే పాలిస్తూ ఉంటుంది. కమ్యూనిస్టు సమాజంలో ప్రజల భాగమే ప్రజా వ్యతిరేకుల భాగాన్ని పాలించడం మొదలు పెడుతూ ఉంటుంది. ఎవరిని పరిపాలిస్తేనే సంగతి సరే. అసలు ప్రజలని ప్రజా వ్యతిరేకులనని అంటున్నాం కదా, అంటే దోపిడీ చేసేవాళ్ళంతా ప్రజా వ్యతిరేకులు, దోపిడీకి గురయ్యే వాళ్ళంతా ప్రజలు అనేనా? అవును, అది సరైన అర్థమే. అసలు దోపిడీ ప్రారంభం అవడం వలనే మనుషుల మధ్య తేడాలు వచ్చాయి. శ్రమ చేసే వాళ్ళంతా ప్రజలని, వాళ్ళని దోచుకునే వాళ్ళంతా వాళ్ళకి వ్యతిరేకులని అనుకోవాలి. కానీ అన్ని సందర్భాలకు అర్థం సరిపోదు. ఒక్కోసారి దోపిడీ చేసే వాళ్లలో కూడా కొంత జనం ప్రజల్లో భాగమే అయ్యి పరిస్థితి ఉంటుంది. ఒక దేశాన్ని విదేశీ పెట్టుబడిదారులు పూర్తిగా ఆక్రమించేసి మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినట్టుగా పరిపాలిస్తూ ఉన్నారనుకుందాం. ఆ దేశాన్ని దోచుకుపోతూ ఉంటారు వాళ్ళు. బయట వాళ్ళు వచ్చి దోచుకుపోవడం ఆ దేశంలో పేద ప్రజలకు నష్టమే, ఆ దేశపు పెట్టుబడిదారులకు నష్టమే. స్వదేశీ పెట్టుబడిదారులు ఎలా అనుకుంటాడంటే ఆ దోపిడీ ఏదో తనే చేయాలి గాని బయటవాడు వచ్చి లాభపడకూడదు అనుకుంటాడు. అలాంటప్పుడు విదేశీ పెట్టుబడిదారుని వెళ్ళగొట్టేసే ఉద్యమాలకు ఈ స్వదేశీ పెట్టుబడిదారుడు కూడా సహకారం ఇస్తాడు. అంటే ఈ దేశంలో స్వదేశీ పెట్టుబడిదారులకు కూడా ప్రజల్లో భాగం అవుతాడు. ఒక సమాజంలో ఒక దశలో ఏది ప్రధానంగా జరగవలసిన పనిగా ఉంటుందో ఆ పనిని బట్టి, ఆ దశను బట్టి ప్రజల పక్షము, ప్రజా వ్యతిరేకుల పక్షము ఏర్పడతాయి. ఆ దశలో ప్రజల పక్షం అంటే అందులో శ్రామిక వర్గం ఒకటే కాదు, దోపిడీ వర్గంలో కొన్ని సెక్షన్లు కూడా కలిసి ఆ పక్షం అవుతుంది. అలాగే ప్రజా వ్యతిరేకుల పక్షం కూడా కొన్ని వేరువేరు సెక్షన్లు కలిసి ఆ పక్షం అవుతుంది. సాధారణంగా కార్మికులు, పేద రైతులు, చేతి వృత్తుల వారు ఈ సెక్షన్లన్నీ కలిసే ప్రజల పక్షం. అలాగే భూస్వాములు, పెట్టుబడిదారులు, విదేశీ పెట్టుబడిదారులు, బ్యాంకర్లు వీళ్ళంతా కలిసి ప్రజా వ్యతిరేకుల పక్షం. ఈ రెండు పక్షాల్లోనూ ఏ పక్షం వాళ్ళు ఆ పక్షానికే సేవ చేసుకుంటూ ఉంటారు. కానీ అసలు న్యాయం ఏమిటంటే ప్రజల పక్షానికే సేవ చేయడం న్యాయం. దానివల్ల దోపిడీ అనేది లేని సమాజాన్ని నిర్మించడానికి వీలవుతుంది. మీరు అడిగారు కదా,
ప్రజలకి సేవ చేయడం అంటే మనకు మనం చేసుకుంటున్నామనా ఇతరులకు చేస్తున్నామనా అని రెండు పనులు జరుగుతున్నాయి. ప్రజల పక్షానికి చెందిన ఒక వ్యక్తి ఆ పక్షానికి మేలు జరిగే పనిలో కలుస్తున్నాడంటే దానివల్ల తనకు మేలు చేసుకుంటున్నాడు, ఆ పక్షంలో ఇతరులకు మేలు చేస్తున్నాడు, తన పరిస్థితుల్ని మెరుగుపరుచుకుంటున్నాడు. అతను చేసే పని పూర్తిగా త్యాగము కాదు, పూర్తిగా స్వార్థము కాదు, రెండూ ఉన్నాయి. అందులో త్యాగము ఉంది, స్వార్థము ఉంది. ఒక ఉద్యమంలో పనిచేసే వ్యక్తి విషయంలో అవి రెండు విడదీయలేని విషయాలు. అయితే ఆ పని చేసేవాళ్ళ స్థాయిలో కూడా చాలా తేడాలుంటాయి. ఉరికంబాలెక్కడానికి కూడా జంకనివాడు, ఏదో చిన్న చిన్న పనులతో సరిపెట్టేవాడు, ఇద్దరు ఒకటి కాదు. వాళ్ళు చేసే పనుల స్థాయిని బట్టి వాళ్ళ స్వార్థాల త్యాగాల కొలతలు కూడా మారతాయి. ఆ విషయాలలో బాగా పరిచయం ఉన్న మోహన్కి సత్యానికి శాంతికి అదంతా బాగా అర్థమైంది. సమయం దొరకగానే ప్రభాకర్, నాకు సందేహం అండి అన్నాడు. చెప్పండి. సత్యంతో ఎప్పుడూ వాదిస్తూనే ఉంటాను. ముందు మతమౌఢ్యం పోగొట్టకపోతే జనంలో అసలు మార్పెలా తేయగలమో నాకు అర్థం కావడం లేదు. జనంలో మతమౌఢ్యోద్యం ఎందుకు ఉంటుందనుకుంటున్నారు మీరు? విజ్ఞానం లేదు. విజ్ఞానం ఎందుకు లేదు? చదువులు లేవు కదా. వెంటనే మోహన్ వెటకారంగా, చదువుకున్న వాళ్లలో మతమౌఢ్యం లేదా అన్నాడు. మూర్తి మోహన్ని కొంచెం మందలింపగా చూస్తూ, చర్చించుకునేటప్పుడు వెటకారాలెందుకు? చర్చించుకునే దశలో మీ వాదం మీకెంత సరైందనిపిస్తుందో ఆయన వాదం ఆయనకంతా సరైందనిపిస్తుంది అన్నాడు. ఆయన వాదంలో లోపం ఏమిటో చాలాసార్లు ఆర్గ్యూ చేశామండి, ఇంకా అదే సరైందని ఎలా అనిపిస్తుంది? పెద్ద పెద్ద డాక్టర్లు, సైంటిస్టులు చదువులు ఉండి కూడా మత నమ్మకాల్లో ఉన్నారు కదా అని వాదిస్తాం. అయినా ఈయన చదువులు లేక మూఢనమ్మకాల్లో ఉంటారు అంటాడు. జనానికి విజ్ఞానం లేదు కదా అంటూ ఉంటాడు అస్తమానం. మూర్తి ప్రభాకర్తో, మోహన్ అడిగిన దానికి జవాబు చెప్పాలి మీరు అన్నాడు. చదువుకున్న వాళ్ళు కూడా మత పిచ్చితో ఉంటున్నారనుకోండి. అసలు చదువులంటే ఈ చదువులు కాదు. ఈ చదువుల్లో 1వ క్లాసు నుంచి బుక్తే నూరిపోస్తారు. ఇలాంటి చదువు ఎంత చదివినా హేతువాద దృక్పథం కాదు. సైంటిఫిక్ దృష్టితో చెప్పే చదువులైతేనే మతమౌఢ్యాన్ని పోగొట్టగలుగుతాయన్నాడు ప్రభాకర్. మంచి చదువా చెడ్డ చదువా అన్నది అలా ఉంచండి. అసలు చిన్నప్పటి నుంచి బడికి పోయి చదువుకోగలిగే పరిస్థితి దేశంలో ఎంతమందికి ఉందంటారు? ఎన్ని గ్రామాల్లో బళ్ళు ఉన్నాయంటారు? మూర్తి అడిగాడు. ఆ విషయాలన్నీ గతంతో చర్చించినవే. మూర్తి ప్రశ్నలు కూడా అక్కడికే వచ్చేటప్పటికి ప్రభాకర్ ఎక్కువ వ్యతిరేకత లేకుండా, చదువులు లేకపోవడం పేదతనం వల్లే అనుకోండి అని ఒప్పేసుకున్నాడు. మరి దాన్ని బట్టేం తెలుస్తుంది? ముందు జనాభాకి తిండి, బట్ట, ఇల్లు, వాకిలి కావాలి. దేశంలో 170 మంది 5-6 ఏళ్ల వయసు నుంచి గుడ్లను కాసుకుని కూలి పనులు చేసుకుని బ్రతకవలసిన పరిస్థితుల్లో ఉంటే చదువులు ఎక్కడి నుంచి వస్తాయి? చదువులు లేకుండా హేతుజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభాకర్ జవాబు చెప్పకుండా కాసేపు మౌనం వహించి, హేతువాదం నేర్పడం తప్పెలా అవుతుందో ఆశ్చర్యంగా ఉంది నాకు అన్నాడు. మూర్తి కొంచెం సీరియస్గా అన్నాడు. మీ ముందుకొచ్చిన ప్రశ్నని దాటవేసి మీరు ఇంకో విషయం మాట్లాడుతున్నారు. ఒక తర్కానికి కట్టుబడకుండా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడిస్తే నలుగురు కలిసి ఒక చోటు కూర్చోవడం ఎందుకు? కలిసి అధ్యాయం చేస్తున్నామనుకోవడంలో అర్థమేముంటుంది? అలాంటప్పుడు హేతువాదం నేర్పడం తప్పెలా అవుతుందని ఆశ్చర్యపడుతున్నారు మీరు. తప్పని ఎవరన్నారు? అంతకన్నా ముందు ఇంకో పని చెయ్యాలి అని కదా నేను అన్నది. దాని గురించే మాట్లాడాలి మీరు. ముందు పేదతనం పోగొడితేనే గాని హేతువాదం నేర్పడం సాధ్యం కాదని నేను అన్నాను అనుకోండి. దాన్ని హేతువాదం నేర్పడమే తప్పు అని అంటున్నట్టుగా అర్థం చేసుకున్నారు మీరు. ఇలాగైతే మనం ఏం చర్చించగలం? ఎలా చర్చించగలం? ప్రజలు ఘోరమైన సమస్యల్లో, పేదతనంలో ఉన్నా కూడా వాళ్ళకి హేతువాదం నేర్పగలగనే అభిప్రాయాలు మీకేమైనా ఉంటే అది ఎలా సాధ్యమో దాని గురించి మాట్లాడండి. ఆర్థికంగా కొంచెం బాగున్న ప్రజల్లో 100కో 1,00,00,000కో దేవుడి నమ్మకాలు వదిలేసే వాళ్ళని చూస్తున్నాం కానీ ఈ హేతువాదాల వల్ల పేదల్లో 100కి1 మారిన సంఘటన చూపించగలరా మీరు? గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ నిరుపేదల్లో నాస్తిక భావాలు నేర్చుకున్న వ్యక్తుల్ని నేను ఇంతవరకు చూడలేదు. ఏది వాస్తవమైతే దాన్ని అంగీకరించడానికి మీకు అభ్యంతరం ఎందుకు ఉండాలి? ప్రభాకర్ కొంచెం సిగ్గుపడ్డాడు. అభ్యంతరం ఏమీ లేదండి. మీ ప్రశ్నల్ని దాటవేయాలని నా ఉద్దేశం కాదు. సత్యం వాళ్ళు చెప్పినప్పుడే ఇదంతా అర్థమైంది నాకు. పేదతనం పోవాలనే మాట ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. నేననేది ఏమిటంటే నాకు ప్రకృతి, సైన్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి పుస్తకాలైతే ఎంతసేపైనా చదవబుద్ధిస్తుంది. హేతువాదం బోధించేంత సైన్స్ గురించి చెప్పడమే కదా. అందుకే హేతువాద సభలు, సమావేశాలు, ఆ చర్చలు అంటే నాకు చాలా ఇష్టం. వాటి కోసం అయితే ఎంత పనైనా చేస్తాను.
ఈ ఫ్యూడలిజం, సామ్రాజ్యవాదం ఈ విషయాలు తెలుసుకోవడానికి కూడా నాకేం అభ్యంతరం లేదు. ఈ పుస్తకాలు కూడా చదువుతూనే ఉన్నాను. అయినా ఈ పనులంటే నాకంతా ఉత్సాహంగా ఉండదు. ఈ పనులు ఎంతో ఉత్సాహంగా చేసేవాళ్ళు వేరే ఉన్నారు కదా. నాలాంటి వాళ్ళు ఇంకో పని చేస్తే ఏం? ఎవరికి ఏది బాగా ఇష్టమో ఆ పని చేయడం తప్పంటారా? నాకు ఇష్టమైన పని మానుకుని ఇంకో పని చేయడం ఏమిటి అనిపిస్తుంది నాకెప్పుడు. మూర్తి కాసేపు ఆలోచిస్తున్నట్టుగా ఉండి తర్వాత అన్నాడు, హేతువాదం అనేది మీకంత ఇష్టమైతే మీరు పూజలు అవి చేయకుండా మీ జీవితంలో మీరు హేతువాదిగా ఉంటూ ఊరుకోవచ్చు కదా. సభలు, సమావేశాలు, ప్రచారాలు ఈ పనులన్నీ ఎందుకు? ప్రభాకర్ ఆశ్చర్యంగా, జనానికి కూడా జ్ఞానం నేర్పాలని కదా అన్నాడు. అంటే మీరొక్కరే హేతువాదిగా ఉండడం కాకుండా ఇతరుల్ని కూడా హేతువాదుల్ని చెయ్యాలనే లక్ష్యం ఉందన్నమాట మీకు. మరి మీ పని మీ లక్ష్యాన్ని సాధించేదిగానే ఉందా? ప్రజలు పేదవాళ్లుగా, చదువులు లేని వాళ్ళగా ఉండగానే వాళ్ళని హేతువాదుల్ని చేయగలమనుకుంటున్నారా మీరు? ప్రజలు పేదతనం పోగొట్టే పనులు చేసేవాళ్ళు వేరే ఉన్నారు కదా. కొందరు ఆ పని చేస్తూ ఉంటే కొందరు ఈ పని చేస్తూ ఉంటారు కదా. ఒకవేళ ఆ పని చేసే వాళ్ళు ఎవరూ లేరనుకోండి, అప్పుడు ఆ పని మొదట చెయ్యాలా, మీ పని మొదట చెయ్యాలా? సరే, పేదతనం పోగొట్టే పనులు చేసేవాళ్ళు వేరే ఉన్నారనుకుందాం. వాళ్ళు కూడా భౌతికవాదులే, వాళ్ళది కూడా శాస్త్రీయ దృక్పథమే. వాళ్ళు ఒకవైపు పేదతనం పోగొట్టే పని చేస్తారు, ఇంకోవైపు ప్రకృతి శాస్త్రాలు నేర్పే పని చేస్తారు. ప్రజలకు పేదతనం పోయి హేతు జ్ఞానం కలిగిందంటే ఆ పని వాళ్ల వల్ల జరిగినట్ట, మీ వల్ల అంటే హేతువాదుల వల్ల జరిగినట్ట? ఒక విషయం సరిగా అర్థం చేసుకోండి. పేదతనాన్ని నిర్మూలించే పని వేరే వాళ్ళు చేస్తారు కదా, చేస్తున్నారు కదా. నేను ఈ పని చేస్తానేం అంటున్నారు మీరు. అంటే ప్రజల కోసం మీ రెండు పనులు జరగాలని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. ఆ రెండు పనులకు ఒక సంబంధం, సమన్వయం ఉండాలా అక్కర్లేదా? ఈ సంబంధం గురించే నేను చెప్పేది. ప్రజలకు హేతు జ్ఞానం కలిగించాలనే ఆసక్తి ఉన్న వాళ్ళకి, అంటే మీ వంటి వాళ్ళకి ప్రజలకు వర్గ చైతన్యం కలిగించవలసిన అవసరం ఏమిటో తప్పకుండా తెలియాలి. ఆ సంగతి తెలుసుకోకుండా ప్రజల్ని హేతువాదుల్ని చెయ్యాలని ఎంత కృషి చేసినా ఆ కృషి అంతా వృధా అయిపోతుంది. మంచి ఫలితాలు రావడానికి అవకాశమే లేని పని అది. అలాంటి పని నిరాశలోకి దారితీస్తుంది చివరికి. మీరు చేయవలసింది ఏమిటంటే, ఒక ఉదాహరణ చెబుతాను చూడండి. ఒక కార్మిక సంఘం ఉందనుకోండి, లేకపోతే రైతు కూలీ సంఘం ఉందనుకోండి. శ్రమ దోపిడీ గురించి చెప్పాలని దృష్టితో ఏర్పరిచిన ఏదో ఒక సంఘం. అలాంటి సంఘం సభలు, సమావేశాలు జరుపుతుంది కదా, కరపత్రాలు వేస్తుంది కదా, నాటకాలు అవి ప్రదర్శిస్తుంది కదా అప్పుడప్పుడు. అలాంటి సంఘంలో మీరు ఒక భాగంగా ఉండాలి. ఎంత చిన్న భాగమైనా, కనీసం సానుభూతి పరుడుగానైనా ఆ సంఘం ఒక సభ జరుపుతుందనుకోండి. అందులో వర్గ చైతన్యం కలిగించే కార్యక్రమాలతో పాటు ప్రకృతి శాస్త్రాలు నేర్పే కార్యక్రమాలు కూడా ఉండి తీరాలి. దాని మీదే ఉపన్యాసాలు, దానికి సంబంధించిన నాటకాలు, దాని మీద పాటలు, ఏదో ఒక పద్ధతిలో ప్రకృతి గురించి హేతు జ్ఞానాన్ని కూడా నేర్పే కార్యక్రమం ఉండాలి. ఆ కార్యక్రమాల బాధ్యత మీలాంటి వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకంగా ఆ రకం పనుల మీద మీకు ఎక్కువ ఆసక్తి కాబట్టి. పెద్ద బాధ్యత తీసుకోపోయినా చిన్న ఉపన్యాసం ఇవ్వడమో, పాట పాడడమో, నాటకం వేయడమో ఏదో ఒకటి మీకు తోచిన పద్ధతిలో దీనివల్ల మీ ఆసక్తికి తగిన పని చేయవచ్చు. దాన్ని తగిన పద్ధతిలోనూ చేయవచ్చును. వర్గ చైతన్యం గల సిద్ధాంతంతో గాని ఆ కార్యక్రమాలతో గాని సంబంధమే మీకు ఇష్టం లేదంటారా? హేతువాద ప్రచారం విడిగా చేస్తానంటారా? దానివల్ల మాత్రం ఏం ఫలితం ఉండదు. ప్రభాకర్ కంగారు పడుతూ, లేదు, మీరు చెప్పిందంతా ఎంతో బాగుంది. నాకు మార్క్సిజంతో సంబంధం లేకుండా ఉండాలని నేను అనుకోవడం లేదు. చెప్పండి, నేను తప్పకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ప్రజలకు హేతువాద జ్ఞానం కలిగించాలనే లక్ష్యం. ఒక లక్ష్యం పెట్టుకున్న మనిషి దాన్ని సాధించడానికి ఏ పనులు ఏ క్రమం ప్రకారం చెయ్యాలో ఆ పనులు ఆ క్రమంలో చేయడమే తనకు ఇష్టంగా చేసుకోవాలి. ఉద్యమం ఏ అవసరాన్ని కోరుతుందో ఆ అవసరాన్ని తీర్చడమే ఉద్యమకారుడి ధర్మం. ఆ అవసరాన్ని తీర్చడమే తన అభిరుచిగా చేసుకుంటారు ఉద్యమకారులు. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. చైనా విప్లవంలో ఒకసారి ఎర్ర సైన్యం టట్టూ నదిని దాటవలసి వచ్చింది. వంతెన మీద పలకలన్నీ శత్రువులు తీసేశారు. పైగా వంతెన దగ్గరే అవతల ఒడ్డున నించుని వంతెన మీదకి ఎవరినీ రానివ్వకుండా తుపాకులతో పేలుస్తున్నారు. నదిని దాటడానికి ఇంకో మార్గం ఏదీ లేదు. ఆ నదిని దాటాలంటే ఆ వంతెన గొలుసులను పట్టుకుని వేలాడుతూ వెళ్లవలసిందే. కొందరైనా అవతల ఒడ్డుకు వెళ్లి శత్రువుల్ని ఓడించి వంతెన మీద మళ్లీ పలకలు వేయాలి. ఆ పనికి ఎవరు సిద్ధంగా ఉన్నారో ముందుకు రమ్మన్నారు.
నేను వెళ్తానని వందల కొద్ది ఎర్ర సైనికులు ముందుకొచ్చారు. వాళ్లలో నుంచి ఒక 30 మందిని మొదట సెలెక్ట్ చేసి పంపించారు. వాళ్ల తుపాకులు సిద్ధంగా పెట్టుకుని వందన గొలుసులు పట్టుకుని వేలాడుతూ చకచకా వెళ్లడం ప్రారంభించారు. శత్రువుల అవతల ఒడ్డు నుంచి తుపాకులతో కాలుస్తూనే ఉన్నారు. వేలాడే వాళ్లల్లో కొందరు గుళ్ళు తగిలి నదిలో పడిపోతున్నారు. వెంటనే కొత్త వాళ్ళు ఆ పనిలోకి వచ్చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా నదిలో పడిపోతూనే ఉన్నారు. ఇంకా కొత్త వాళ్ళు వచ్చేస్తూనే ఉన్నారు. చివరికి ఎర్ర సైనికులు అవతల గట్టుకు చేరి శత్రువుల్ని తరిమేసి వంతెనని పట్టుకోగలిగారు. ఆ క్షణాలలో ఉద్యమం అంతంత త్యాగాలు చేయాల్సి వచ్చింది. విప్లవకారునికి ఆ పని చేయకపోతే ఉద్యమం లేదు, పోరాటమూ లేదు, దోపిడీని అరికట్టడమూ లేదు, ఏమీ లేదు. ఆ గొలుసులు పట్టుకు వేలాడడం ఏమిటి, నాకిష్టం లేదు అని అందరూ అంటే ఆ పని ఏమవుతుంది? ఒక లక్ష్యం పెట్టుకున్న వ్యక్తి దాన్ని సాధించడానికి ఏ పని చేయాలో ఆ పనిని తనకు ఇష్టంగా చేసుకోవాలి. లేకపోతే రోగికి కావలసిన వైద్యం కాక అక్కరలేని వైద్యం చేసినట్టు అవుతుంది. ఒకరిద్దరు కొంచెం నవ్వారు. అందరి ఆలోచన ఇంకా నదిని దాటుతూ నదిలో పడిపోతున్న ఎర్ర సైనికుల మీదే ఉంది. ప్రభాకర్కి మూర్తి చెప్పిందంతా చాలా నచ్చింది. ముఖ్యంగా ఆ ఆఖరి మాటలు మరీ నచ్చాయి. ఉద్యమకారులు ఉద్యమ అవసరాన్నే తమ ఇష్టంగా చేసుకోవాలనే తర్కంతో అతని సందేహం తీరిపోయినట్టు అనిపించింది. చాలా కాలం నుంచి సత్యం వాళ్లతో వాదిస్తున్నప్పటికీ ఇప్పుడే ఆ పాయింట్ కొత్తగా దొరికింది. ఆ ఆలోచనలతో ప్రభాకర్ ముఖం చాలా తేటపడింది. తర్వాత శాంత తన సందేహం అడిగింది. సమాజం అభివృద్ధి చెందాలి అంటాం కదా, అంటే ఎంతవరకు అభివృద్ధి చెందాలి? అభివృద్ధికి చాలు అన్న దశ ఏదైనా ఉంటుందా? లేకపోతే అభివృద్ధికి అంతం లేకుండా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందా? ఈ విషయాల మీద కొంతవరకు డిస్కస్ చేశాం కానీ మళ్ళీ చాలా సందేహాలు వస్తున్నాయి అంది. మీరెంతవరకు అర్థం చేసుకున్నారో చెప్పండి అన్నాడు మూర్తి. ముందు సందేహం ఉన్న వాళ్లే చెప్పాలి. అందులో ఏమన్నా తప్పు ఉంటే తను చెప్పాలి. అది మూర్తి పద్ధతి. శాంత తన అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టింది. ఈ సమాజంలో ఏ లోపం ఉందో ఆ లోపం పోయే వరకు అభివృద్ధి చెందాలి. అంటే వర్గభేదాలు పోయే వరకు, అంతవరకు స్పష్టంగానే తెలిసింది. ఆ తర్వాత కూడా సమాజానికి అభివృద్ధి ఉంటుందా ఉండదా? ఉంటుందంటే ఇంకా అభివృద్ధి ఎలా ఉంటుంది? ఉండదంటే అభివృద్ధి లేకుండా ఎలా ఉంటుంది? అభివృద్ధి ఒక చోట ఆగిపోతుందా? ఈ విషయం తెలుసుకోవాలని నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంది శాంత. మూర్తి నవ్వి హాస్యంగా, ప్రజలకు సేవ చేయడం అంటే ఏమిటో తెలియదు గాని వర్గాలు పోయాక ఏం జరుగుతుందని చాలా పెద్ద ప్రశ్నే వచ్చిందే మీకు అన్నాడు. ఆ విషయం మీద సత్యాన్ని చెప్పమన్నట్టు చూశాడు. మాకర్థం కాని విషయాలే నీదాకా వచ్చాయి అన్నాడు సత్యం నవ్వుతూ. వర్గాలు పోయాయని మానవులందరూ సమానమయ్యారని అనడానికి ఏమిటి గుర్తు? అది చెప్పండి ముందు. సత్యం, శాంత, మోహన్ ఉత్సాహంగా రకరకాల సమాధానాలు చెప్పారు. వర్గాలు పోవడం వరకు కొన్ని విషయాలు బాగానే చెప్పగలిగారు. చాలా అంశాల మీద మూర్తి ఎదురు ప్రశ్నలు వేసి మానవుల సమానత్వం గురించి వాళ్ళకేమీ అర్థం కాలేదని రుజువు చేశాడు. డబ్బు సంగతే మర్చిపోయారు మీరు. సొంతాస్తి లేని కమ్యూనిస్టు సమాజంలో క్రమంగా విలువని తీసేయాలి. అంటే డబ్బు లెక్కలు తీసేయాలి. అప్పుడు అమ్మడాలు కొనడాలు ఉండవు. అందరూ శ్రమ చేసి వస్తువుల్ని ఉత్పత్తి చేయడం, వాటిని అందరూ పంపిణీ చేసుకోవడం మాత్రమే ఉంటాయి. అప్పుడు కూడా రోజు కొన్ని గంటలు పనిచేయడం, శక్తి సామర్థ్యాన్ని బట్టి పనిచేయడం, పనిలో అవసరమైన క్రమశిక్షణతో మెలగడం అన్నీ ఉంటాయి, ఉండాలి కూడా. ఉత్పత్తి చేసేటప్పుడు ఎవరెంత చేశారో లెక్క గాని, ఉత్పత్తిని తీసుకునేటప్పుడు ఎవరెంత తీసుకుంటున్నారనే లెక్క గాని ఉండవు. ప్రతి వ్యక్తి తన శక్తి కొద్దీ పనిచేసి తన అవసరం కొద్దీ తీసుకోవడం అనే స్థాయికి సమాజం ఎప్పుడైతే చేరుతుందో అప్పుడు మానవుల మధ్య నిజమైన సమానత్వం ఏర్పడేది. అంటే జీతాల విధానము, డబ్బు లెక్కలు పోయే వరకు అలాంటి సమానత్వం లేనట్టే అర్థం. ఈ విషయాలన్నీ మార్క్స్ రాసిన క్యాపిటల్ పుస్తకం ద్వారా నేర్చుకోవాలి. శ్రమ దోపిడీ అంటే ఏమిటో, అది ఎలా జరుగుతోందో, దాని నుంచి బయటపడే మార్గం ఏమిటో అదంతా వివరిస్తుంది ఆ పుస్తకం. దాన్ని ముట్టుకోకుండా ఇలా 1 గంటో 2 గంటలో మాట్లాడుకుంటే నేర్చుకోగలిగే విషయాలు కావు అవి. మీరందరూ ఆ పుస్తకం చదవడమే ముఖ్యమైన పనిగా పెట్టుకోవాలి. చదువుతాం కానీ ఈ చిన్న చిన్న పుస్తకాలే అర్థం కావడం లేదు మాకు. ఇక అది అని గొడిగాడు సత్యం. ఇవి ఎందుకు అర్థం కావడం లేదంటే అసలు తెలియవలసింది తెలియలేదు కాబట్టి. క్యాపిటల్లో విషయాలు తెలిస్తే తరువాత ఏ పుస్తకమైనా అర్థమవుతుంది. క్యాపిటల్ పేరు విని భయపడతాం కానీ అందులో కష్టం లేదు. శ్రామికుల కోసం రాసిన పుస్తకం అది, అంటే మన కోసమే.
ఏదో ఒక శ్రమ చేస్తూ జీవితాలతో బతుకుతున్న వాళ్ళందరూ శ్రామికులే. మనం అందరం శ్రామికులమే. కానీ శ్రమ చేస్తున్న ఏ మనిషికి తాను దోపిడీకి గురవుతున్నానని, తమ శ్రమ విలువ అంతా తనకు అందడం లేదని, శ్రమ చెయ్యని యజమాని వర్గం వలనే సమాజం క్రూరంగా సాగుతుందని ఇదంతా తెలియదు. అసలు యజమాని వర్గాన్ని శ్రామిక వర్గమే పోషిస్తుందని తెలియదు. ఏది తెలియాలో అది తెలియకపోతే ఆ వర్గం విముక్తి చెందేదేముంటుంది? మన క్రమంగా చేయాల్సిందేమిటో తెలుసా? శ్రమ దోపిడీ గురించి, వర్గాల గురించి మొదట మనం నేర్చుకుని ఆ నిజాల్ని రకరకాల సంఘాల ద్వారా ఇతర శ్రామికులందరికీ నేర్పాలి. వ్యక్తులు చేసే పనులు వ్యక్తులు, సంఘాలు చేసే పనులు సంఘాలు, అలా అనేక మార్గాల్లో చేయాలి. ఈ సమాజం దోపిడీ సమాజం. దీన్ని మార్చుకుంటేనే శ్రామిక జనానికి విముక్తి. దీన్ని మార్చడం అంటే దోపిడీ లేని సమాజాన్ని నిర్మించడమే. దానికి ప్రధాన సూత్రం ప్రతి మనిషి శ్రమ చేయడం. అంతేకాదు, ఈనాడు అసమానత్వాలతో సాగుతున్న శ్రమ విభజనలన్నిటినీ మార్చాలి. అలాంటి మార్పులన్నీ చేసుకుంటేనే అది సమసమాజం. ఎప్పుడు జీతాల్ని పెంచుకోవాలని, ఇంకా ఇంకా పెద్ద జీతాలు సంపాదించాలని, అదే కాదు జరగవలసిన మార్పులన్నీ జరిగితే జీతాల విధానమే అనవసరమవుతుంది. ఈ విషయంలో మార్క్స్ ఏమంటాడో తెలుసా? పనికి తగ్గ జీతమని ఈనాడు చెప్పుకునే నినాదానికి బదులు దాని స్థానంలో జీతాల వ్యవస్థే రద్దు కావాలనే విప్లవాత్మకమైన నినాదాన్ని కార్మిక వర్గం తన పతాకం మీద లిఖించుకోవాలి అంటాడు. జీతాల వ్యవస్థ రద్దు కావడం అంటే డబ్బు లెక్కలు రద్దు కావడమే. ఇదంతా ఇలా తెలీదు. ఒక క్రమంలో చదువుకోవాలి. ఇలా ఎన్ని గంటలు చెప్పుకున్నా అర్థం కాదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న దగ్గరికే వస్తే, సమాజం ఎంతవరకు అభివృద్ధి చెందాలనే ప్రశ్నకి జవాబేమిటంటే, డబ్బు పోయే వరకు అభివృద్ధి చెందాలి. శక్తి కొద్దీ పనిచేసి అవసరం కొద్దీ తీసుకునే స్థాయి ఏర్పడే వరకు అభివృద్ధి చెందాలి. అంటే మానవుల మధ్య నిజమైన సమానత్వం ఏర్పడే వరకు అభివృద్ధి చెందాలి. సరే, ఆ తర్వాత ఏమిటనే కదా మీ ప్రశ్న? ఆ తర్వాత సమాజానికి అభివృద్ధి ఉంటుందా ఉండదా అని కదా? ఉంటుంది, ఉండదు, రెండోను అని హాస్యంగా ఒక క్షణం ఆగాడు మూర్తి. అందరూ అయోమయంగా ఆశ్చర్యంగా చూశారు. ఉంటుంది, ఉండదు, రెండూను అంటే ఒక విషయంలో ఉంటుంది, ఒక విషయంలో ఉండదు అని. సమాజానికి ఉండే గుణంలో ఒక అభివృద్ధి ఏమీ ఉండదు. రూపంలో మాత్రం ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది. కానీ రూపంలో మార్పుని అభివృద్ధి అనడానికి కుదరదు. సత్యం శాంత వాళ్ళకి చాలా వరకు అర్థమైపోయింది. ముందు గుణం సంగతి చూద్దాం. శక్తి కొద్దీ పనిచేసే అవసరం కొద్దీ తీర్చుకోవడం అనే నిజమైన సమానత్వం ఏర్పడింది అనుకుందాం. అంతకన్నా ఇంకా అభివృద్ధి జరగాల్సిందే ఉంటుంది? ఏమీ ఉండదు. అంటే దీన్ని అభివృద్ధి ఆగిపోవడంగా అర్థం చేసుకోకూడదు. సమాజంలో అంతవరకు ఉన్న లోపం పోయినట్టుగా అర్థం చేసుకోవాలి. సమస్య పరిష్కారమైపోయినట్టుగా అర్థం చేసుకోవాలి. అయితే సమాజానికి నిజమైన సమానత్వం అనే గుణం ఏర్పడిన తర్వాత ఆ గుణం చెక్కు చెదరకుండా అంచెలంచెలుగా పడి ఉంటుందా? దాంట్లో ఎప్పుడూ చలనం ఉండదా? చలనం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఆ గుణానికి రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి శక్తి కొద్దీ పనిచేయడం, రెండు అవసరం కొద్దీ తీసుకోవడం. ఈ రెండు కోణాలకు ఎప్పుడూ ఒక రకమైన ఘర్షణ సాగుతూనే ఉంటుంది. కానీ ఆ ఘర్షణ ఆ గుణాన్ని నాశనం చేసేదిగా ఉండదు. ఆ గుణాన్ని రక్షించేదిగా, దాని ప్రతీక్షణ పునరుద్ధరించేదిగా ఉంటుంది. సమాజంలో ఉండే మనుషులు నిజమైన సమానత్వం అనేది ఎప్పటికప్పుడు సక్రమంగా అమలు జరిగేలాగా చూసుకుంటూ ఉంటారు. ఆ గుణం నుంచి వెనుకడుగులు వేయకుండా ఎప్పుడూ ఆ గుణాన్ని నిలుపుకునేలాగా చేసే ప్రయత్నాలే దాన్ని సజీవంగా ఉంచుతూ ఉంటాయి. ఆ గుణమే కొనసాగుతూ ఉంటుంది. ఇక సమాజ రూపంలో అభివృద్ధి సంగతి? ఉత్పత్తి చేసుకోవడము, దాన్ని పంపిణీ చేసుకోవడము, ఈ పనులకు సంబంధించిన పద్ధతులు ఎప్పుడూ మెరుగవుతూనే ఉంటాయి. ప్రకృతి నుంచి జ్ఞానం నేర్చుకునే దానికి ఒక అంతం అనేది ఉండదు, ఒక ముగింపు అనేది ఉండదు. ఆ జ్ఞానంతో ఉత్పత్తి శక్తులు ఎప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. ఆ పెరిగే ఉత్పత్తి శక్తుల్ని మనం వాడుకుంటే వాడుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. దాన్ని బట్టి సమాజ రూపం గతం కన్నా మారుతూనే ఉంటుంది. సత్యానికి, శాంతికి, మోహన్కి ఎంతో కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నట్టుగా చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. ప్రభాకర్కి కూడా సంగతులన్నీ చాలా హేతుబద్ధంగానే ఉన్నట్టు అనిపించాయి. ఉషకి మాత్రం చాలా నవ్వులటలాగా ఉంది. అంత ఎప్పుడో ఏదో జరుగుతుందట, డబ్బు లెక్కలే పోతాయట, అందరూ పనులు చేస్తారట, భలే చెప్తారే వీళ్ళు అన్నట్టు నవ్వింది. ఎప్పుడో జరిగే విషయాలు ఎందుకండి, ఇవాళ ఉన్న సమస్యలు చూసుకోవాలి గాని అంది. ఇవాళ ఉన్న సమస్యలు ముగింపే అది. మనం అధ్యయనం చేస్తున్న సిద్ధాంతం ముగింపు వరకు వైరుధ్యాలు లేకుండా ఉందో లేదో తెలిస్తేనే కదా
అది సరిగా ఉందని అంగీకరించేది అన్నాడు మూర్తి. రాబోయే కాలంలో అలాగే జరుగుతుందని ఎలా చెప్పగలరు మీరు? కేవలం ఊహిస్తున్నారు అంతే కదా? అవును, ప్రస్తుతానికి ఊహించడమే. కానీ ఈ ఊహ ఆధారాలు లేకుండాను సొంత కల్పనతో సొంత ఇష్టంతో చేస్తుంది కాదు. మా ఊహలకు ఆధారం ఇప్పుడున్న ఈ సమాజమే. ఈ సమాజంలో ఒక వర్గం సొంత శ్రమ లేకుండా దోపిడీతో జీవించడం నిజమే అయితే దీన్ని ఎవరు మార్చాలి? ఎలా మార్చాలి? ఊహించడం అసాధ్యమా? ఈ ఊహలన్నీ అర్థం లేనివని మీరు అనదలుచుకుంటే సమాజంలో అసలు శ్రమ దోపిడీయే లేదని రుజువు చేయాలి. అంటే యజమానుల వర్గం వడ్డీ లాభాలు, భూమి కౌళ్లు తింటూ బ్రతకడం సరైందనని మీరు ఆ ఆధారాలన్నీ వాళ్ళ శ్రమ ఫలితాలేనని రుజువు చేయాలి. దోపిడీయే లేకపోతే దాన్ని తీసివేయడము ఉండదు. దానికోసం ఊహలు ఉండవు. కాబట్టి మీరు మొదట చేయవలసింది మనుషులు యజమానులుగా శ్రామికులుగా విడిపోయి ఉండడం సరైందని చూపించాలి. అది చెయ్యకుండా ఆ విషయం గురించే మాట్లాడే వాళ్ళని మీ మాటలన్నీ ఊహలే అంటే అది సరిపోదు. సమాజం ఇప్పుడు ఎలా ఉందో అర్థం చేసుకుంటే ఇది రేపు ఎలా మారబోతుందో ఊహించడం అసాధ్యం కాదు. జరగబోయే మార్పుని ముందు సిద్ధాంతంలోనే చూస్తాం అన్నాడు మార్క్స్. ఈ వర్గాలు పోతాయని పోవాలని మార్క్సిస్టు అంటున్నారంటే అది ఇప్పుడు ఉన్న ఈ వర్గాల్ని చూసే. ఈ వర్గాల్ని చూడలేని వాళ్ళకి అవి పోవడం అంటే ఏమిటో అర్థం కాదు. ఆ మాటల్ని తిరస్కరించలేకపోయింది ఉష. అవునులేండి, సొసైటీని ఎవరెలా అర్థం చేసుకుంటే ఆ దృష్టితోనే దాని భవిష్యత్తుని ఊహిస్తారు కదా. మీరు అర్థం చేసుకున్న దాని ప్రకారం మీరు ఊహిస్తున్నారు. అది సరే గాని మీ కమ్యూనిస్టుల మీద నాకు కంప్లైంట్ ఉందండి అని నవ్వింది. కమ్యూనిస్టుల మీద? కమ్యూనిజం మీద? రెండూ ఒకటి కాదా? రెండూ ఒకటెలా అవుతాయి? సిద్ధాంతం కరెక్ట్ అయినా కూడా దాన్ని పాటించే వ్యక్తులు తెలిసి తెలియక లక్ష తప్పులు చేయొచ్చు. వాళ్ళ తప్పులు చూసి ఆ సిద్ధాంతమే తప్పంటారా? సరే అయితే నా కంప్లైంట్ మీ మీదో మీ సిద్ధాంతం మీదో నాకైతే తెలియదు. మీరే అర్థం చేసుకోండి. మీరెంతసేపు దోపిడీ దోపిడీ అనే పాటే పాడతారు. కార్మికులు, వర్గాలు, రైతులు అదేనా ఎంతసేపు? ఆడవాళ్ళ విషయాలేం పట్టించుకోరు మీరు. వాళ్ళ సమస్యల్ని వెనక్కి తోసేస్తారు. మీ సిద్ధాంతం జనాల్లో వేదాంతం పోగొట్టడానికి ఏమైనా ఉపయోగపడితే పడుతుందేమో గాని ఆడవాళ్ళకేమీ ఉపయోగపడదండి. ఆ మాట మాత్రం చెప్పగలను నేను అంది ఆవేశంగా. మోహన్ ఉత్సాహంగా, పేదతనం పోగొట్టే సిద్ధాంతం మగాళ్ల పేదతనమే పోగొడుతుందా? ఆడవాళ్ల పేదతనం పోగొట్టదా? అది ఆడవాళ్ళకి ఉపయోగం కాదా అన్నాడు. కావచ్చు. అసలు ఆడవాళ్ళ సమస్య పేదతనం కాదు. పేదతనం పోయినా వాళ్ళ సమస్యలు వాళ్ళకే ఉంటాయి. డబ్బున్న ఆడవాళ్ళకి సమస్యలు లేవా? అసలు ఆడవాళ్ల సమస్య అంతా మగవాళ్లే అంది ఉష కోపంగా. ఒక్కసారి అందరికీ ఉష మాటల మీద ఆసక్తి వచ్చింది. అంతవరకు ఒక్క ముక్క అర్థం చేసుకోలేకపోయిన జానకి కూడా ఆసక్తిగా చూడడం మొదలుపెట్టింది. జానకి అక్కడ కూర్చున్నప్పటి నుంచి వెంకట్రావు చాలాసార్లు గుర్తొచ్చాడు. తను ఇంతమంది మగాళ్ళ దగ్గర కూర్చుని ఇలాంటి విషయాలు వింటూ ఉండడం అతను చూస్తే ఎలా కుళ్ళుకుంటాడో ఊహిస్తేనే ఛీ, అతని గురించి ఆలోచిస్తున్నానేమిటి అని చీదరపడి తల తిప్పి దృష్టంతా మూర్తి మాటల మీదే పెట్టింది. మూర్తి చెబుతున్నాడు, కమ్యూనిజానికి స్త్రీల సమస్యల్ని పరిష్కరించాలని దృష్టి ఉందా లేదా, పరిష్కరించే శక్తి ఉందా లేదా అన్న విషయం తర్వాత చూద్దాం ఉషగారు. అసలు స్త్రీలకు ఏ సమస్యలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో చెప్పండి. కొందరైతే స్త్రీలకి సమస్యలే లేవంటారు. మీరు అలా అనరని తెలుస్తూనే ఉంది. మీ అభిప్రాయంలో స్త్రీలకున్న సమస్యలేమిటి? అవి ఎలా పోవాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు చెప్పండి కొంచెం. పురుష పెత్తనం పెద్ద సమస్య అండి. ఆడవాళ్లు స్వేచ్ఛగా లేరు. పురుషుల అధికారం కిందే ఉన్నారు. అలా ఎందుకు జరుగుతుందంటారు? కారణం ఏమిటో గ్రహిస్తేనే కదా దాన్ని తీసేసేది. ఎందుకేమిటి? అదో సంప్రదాయంగా వస్తుంది. ఆ సంప్రదాయానికి కారణం ఏమో, ఆ కారణాలవి నేను చెప్పలేను. మీ సిద్ధాంతం మాత్రం ఆడవాళ్ళకి ఏదో చేస్తుందని నేను ఒప్పుకోను. ఉషా కోపం చూసి అందరూ నవ్వారు. ఒప్పుకోవద్దులేండి అని మూర్తి కూడా నవ్వాడు. ఒక సిద్ధాంతం గురించి ఏమీ తెలియకుండానే ఒప్పుకుంటానో ఒప్పుకోనానో అనడం తప్పు కాదా అనే ధ్వనితో కమ్యూనిస్టులు స్త్రీలకేం సమస్యలుంటాయనో వాటికేం పరిష్కారాలు చెబుతారనో మీకేమైనా తెలుసా? స్త్రీల మీద పురుషాధిక్యత సమస్య ఉందని కమ్యూనిస్టు సిద్ధాంతానికి తెలియదనుకుంటున్నారా అన్నాడు. నాకు సరిగా తెలియదులేండి. తెలియకుండానే ఒప్పుకోనని ప్రకటించారే అన్నాడు సత్యం. చాలామంది కమ్యూనిస్టుల్ని చూసాంలేండి. మా బంధువుల్లోనే ఉన్నారు చాలామంది. ఇళ్ల దగ్గర వాళ్ళెలా ప్రవర్తిస్తారో చూస్తే ఆశ్చర్యపోతాం. మామూలు మగాళ్ళకి వీళ్ళకి తేడా ఏ ఉండదు. చెప్పాలంటే మామూలు వాళ్లే చాలా సంస్కారవంతుల్లాగా ఉంటారు వీళ్లతో పోలిస్తే.
మీరు చూసింది కమ్యూనిస్టుల్ని కాదు, కమ్యూనిస్టుల మాటలు వల్లించే వాళ్ళని అన్నాడు మూర్తి నవ్వుతూ. అయితే మరి అసలు సిసలు కమ్యూనిస్టులు ఎవరు? కానవాళ్ళేంటి? నాకు కనబడకపోవచ్చు, మీకు కనబడలేదు కాబట్టి ఆ సిద్ధాంతాన్నే తప్పు పడతానంటే అది కరెక్ట్ అవుతుందా? ఒక సిద్ధాంతాన్ని తెలుసుకోవాలంటే దాని గురించి మాట్లాడే వ్యక్తుల మంచి చెడ్డలతో సంబంధం లేకుండా అది ఏం చెబుతుందో దాన్నిగా పరిశీలించాలి. ఆ మాటల మీద మళ్ళీ ఏదో అనవలసిన అవసరం కనబడలేదు ఉషకి. సరే, ఆడవాళ్ల సమస్యల గురించి మీ సిద్ధాంతం ఏం చెబుతుందో అదే చెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది అంది ఆతృతగా. ఆ విషయాల గురించి ప్రభాకర్ని చెప్పమన్నాడు మూర్తి. అతను చెప్పలేనంటే మోహన్ని చెప్పమన్నాడు. అవసరమైన చోట్ల తను కలుగజేసుకున్నాడు, తనే ఎక్కువగా చెప్పాడు. ఆడవాళ్ల సమస్య అంతా పురుషాధిపత్యం అనే మాట నిజమే. స్త్రీలకు ఉండే ఏ సమస్య అయినా పురుషాధిపత్యం వల్ల పుట్టుకొచ్చేదే. అయితే ఆ పురుషాధిపత్యం దేనివల్ల? దానికి కారణం ఏమిటి? దోపిడీ సమాజాల్లో స్త్రీ పురుషుల మధ్య ఏనాటి నుంచో ఉన్న శ్రమ విభజనయా కారణం. స్త్రీలకు ఇంటి పని, పురుషులకు బయట పని. ఇది ఆ శ్రమ విభజన. దీని ఫలితం ఏమిటో తెలిస్తే పురుషాధిక్యత ఎందుకు సాగుతుందో తెలుస్తుంది. సమాజంలో జరిగే పనులన్నీ ఇంటి పని, బయట పని అని విభజిస్తే అసలు ఏ పని చేయని వర్గం ఒకటి ఉంది అనేది మొట్టమొదట విషయం. ఆ వర్గంలో ఆస్తులు బాగా ఉన్న ధనిక కుటుంబాల్లో స్త్రీలు ఇంటి పనులు కూడా చెయ్యరు. అన్ని పనులు పిల్లల పెంపకాలతో సహా సేవకుల ద్వారానే జరుగుతాయి. ఆస్తులు కొంచెం తక్కువగా ఉన్న కుటుంబాల్లో స్త్రీలు కొన్ని ఇంటి పనులు చేస్తారు. అయినా అక్కడ కూడా ఎక్కువ భాగం పనులు సేవకులే చేస్తారు. ఇంటి పని అంటే పిల్లల పెంపకాలు, వృద్ధుల సంరక్షణలు అన్నీ ఇంటిలో జరిగే పనులే కాబట్టి అవన్నీ స్త్రీల బాధ్యతలే. అలాంటి శ్రమ విభజన వల్ల స్త్రీల విషయంలో పోషణ సమస్య తలెత్తుతుంది. ఎలాగంటే స్త్రీలు కుటుంబం కోసం ఎన్ని పనులు చేసినా, ఎన్ని వంటలు చేసినా ఆ పనులన్నీ, ఆ వంటలన్నీ బయటికి అమ్మరు కాబట్టి వాటికి డబ్బు రాదు. ఆ పనులతో ఇంటి అవసరాలు తీరుతాయి. కానీ అక్కడ సమస్య ఏమిటంటే ఈ పనుల వల్ల డబ్బు రాదు కాబట్టి ఈ పనులు చేసే స్త్రీలకు సొంత సంపాదన ఉండదు. అంటే ఈ స్త్రీలు తమని తాము స్వయంగా పోషించుకునే స్థితిలో ఉండరు. ఏ వ్యక్తికైనా పోషణ జరగాలంటే బయట నుంచి ఎన్నో వస్తువులు కావాలి. వాటిని కొనడానికి కొంత ఆదాయం ఉండాలి. అది ఇంటి పనుల వల్ల రాదు. ఆ పనులు మగవాళ్లు చేసినా వాళ్ళకి ఆదాయం రాదు. ఆ మనిషికి కూడా పోషణ వస్తువుల్ని కొనుక్కోలేని సమస్య వస్తుంది. ఇంటి పనిని కాక బయట పనిని చూడండి. బయట ఒక యజమాని దగ్గర ఎంత చిన్న పని చేసినా దానికి ఒక జీతం, అంటే కొంత డబ్బు, కొంత ఆదాయం వస్తుంది. ఆ డబ్బుతో పోషణ వస్తువుల్ని కొనుక్కోవడం సాధ్యమే. అంటే బయట పనులు చేసే పురుషులు తమని తాము పోషించుకోగలిగే స్థితిలో ఉంటే ఇంటి పనుల్లో ఉండి స్త్రీలు ఆ స్థితిలో ఉండరన్నమాటే కదా. మరి ఆ స్త్రీల పోషణ ఎలా జరగాలి? పురుషుల ఆదాయాలతోటి జరగాలి. అంటే భర్తలు ఇచ్చే పోషణ మీద. అలాంటి స్థితిలో ఉన్న స్త్రీలకు స్వతంత్రత ఎలా ఉంటుంది? తమని ఎవరు పోషిస్తున్నారో వాళ్ళ ఆధిపత్యంలో ఉండవలసిందే కదా. ఇదే పురుషాధిపత్యానికి మూలం. అదే స్త్రీల ప్రధాన సమస్య. ఇతర సమస్యలన్నీ ఈ సమస్య వల్ల పుట్టుకొచ్చేవి. దోపిడీ వర్గంలో చూడండి, అక్కడ కూడా స్త్రీల పోషణ జరిగేది పురుషుల ఆదాయంతోటే. ఆ ఆదాయాలు దోపిడీ ఆదాయాలే అయినా అవి స్త్రీలవి కావు, పురుషులవే. వాటితోటే ఆ స్త్రీలు జీవిస్తారు, ఇంటి పనులు కూడా చేయకుండా. ఆ పనులు చేసే సేవకులకు ఇచ్చే జీతాలన్నీ పురుషుల ఆదాయాల్లోనే. శ్రామిక వర్గంలో అడుగు సెక్షన్లో స్త్రీలు ఇంటి పనులన్నీ చేసుకుంటూ కొన్ని బయట పనులు కూడా చేస్తారు. కానీ పై సెక్షన్లో స్త్రీలు ఇంటి పనులకే పరిమితమైపోయి ఉంటారు. మళ్ళీ ప్రతి చోట కొన్ని తేడాలు, మినహాయింపులు ఉంటాయి. అలాంటివి లెక్కల్లోకి రావు. ప్రధానంగా జరిగేదాన్నే జనరల్ విషయంగా తీసుకోవాలి. శ్రామిక వర్గాల్లో బయట పనులు చేసే స్త్రీలకు సొంత ఆదాయాలు ఉన్నా పురుషుల ఆదాయాలతో పోలిస్తే ఆ స్త్రీల ఆదాయాలు తక్కువ స్థాయిలోనే ఉంటాయి, కొన్ని పరిమితుల్లోనే ఉంటాయి. కాబట్టి ఆ స్త్రీలు కూడా కొంత వరకైనా పురుషుల పోషణ మీద ఆధారపడి ఉంటారు. పూర్తిగా ఇంటికి పరిమితమై ఉన్న స్త్రీల విషయం అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. మొత్తం మీద ఈ పోషణ సమస్యల వలనే స్త్రీల మీద పురుషుల పెత్తనం ఉంటుంది. జానకి విముక్తి 24వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.